మరో 3 రోజుల్లో టీమిండియా తన వేటను మొదలు పెట్టబోతోంది. టీ20 వరల్డ్ కప్ లో బరిలో దిగబోతోంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లో అదరగొట్టేసింది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్టును ఆడేసుకుంది. టీ20 వార్ కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది. అదే ఉత్సాహంతో ప్రపంచ కప్ ను ఉత్సాహంగా ఆరంభించాలనే పట్టుదలతో ఉంది. మెగా ఈవెంట్ కు ముందు ర్యాంకుల్లోనూ భారత ప్లేయర్లు తగ్గేదే లేదన్నట్టుగా కనిపిస్తున్నారు. వార్ కు ముందు లెక్కలు చూస్తే బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. కొంతకాలంగా స్కై అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ రాణిస్తే టాప్ ర్యాంక్ మరింత పదిలమవుతుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 861 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఫిల్ సాల్ట్ కంటే 73 రేటింగ్ పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు. భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్ తర్వాత యశస్వి జైస్వాల్ ఉత్తమ ర్యాంకులో ఉన్నాడు. జైస్వాల్ 6వ స్థానం సాధించాడు. యువ ఆటగాడి ఖాతాలో 713 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రిజర్వ్ ప్లేయర్లలో ఉన్న రింకు సింగ్ 31వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 47వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 52వ ర్యాంకులో నిలిచాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్, రోహిత్ ఎక్కువగా పొట్టి ఫార్మాట్ లో బరిలో దిగలేదు. ఆ ప్రభావం ర్యాంకులపైన పడింది. రిజర్వ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ 66వ ర్యాంకుకు పరిమితమయ్యాడు. బ్యాటర్గా శివం దుబే 71వ ర్యాంక్ సాధించాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తో కలిసి హార్దిక్ పాండ్యా 73వ ర్యాంకులో ఉన్నాడు. రిషబ్ పంత్, సంజు శాంసన్ 100లోపు ర్యాంకుల్లో లేరు. వరల్డ్ కప్ కు ఎంపికైన భారత ప్లేయర్లలో అక్షర్ పటేల్ మాత్రమే టాప్ 10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. అక్షర్ పటేల్ 3వ ర్యాంక్ సాధించాడు. హర్షదీప్ సింగ్ 16వ ర్యాంక్ సాధించాడు. కుల్దీప్ యాదవ్ 24వ స్థానంలో నిలిచాడు. చాహల్ 51వ ర్యాంకులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 66వ స్థానం సాధించాడు. సిరాజ్ 85వ ర్యాంకులో ఉన్నాడు. బూమ్రా టాప్ 100లో లేడు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 8వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్వెల్ తో కలిసి 20వ స్థానాన్ని అక్షర్ పటేల్ పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో రాణించిన ప్లేయర్ల ర్యాంకులు మారడం పక్కా. దీంతో ప్రపంచ కప్ లో ఎవరు హిట్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది.